హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చెప్పే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకొని హాయిగా వింటూ వచ్చోండి. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. సరేనా? జలప్రలయం తర్వాత ప్రపంచమంతా మళ్ళీ మనుషులతో నిండిపోయింది. వాళ్ళంతా ఒకే భాష మాట్లాడేవారు కాబట్టి ఒకరి మాట ఇంకొకరికి క్లియర్‌గా అర్థమయ్యేది. దేవుడు ఈ ప్రజలందరినీ భూమి అంతటా విస్తరించమని ఆజ్ఞాపించారు. కానీ వీళ్ళు దేవుని మాట వినకుండా ఒకే చోటు ఉండిపోయారు. ఆ ప్లేస్ పేరు షినార్. అక్కడ వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారు, పంటలు వేస్తున్నారు, కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రజలందరూ నిమ్రోదు అనే వ్యక్తిని లీడర్‌గా పెట్టుకున్నారు. నిమ్రోదు మనమంతా కలిసే ఉందాం. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే మనం ఒక పెద్ద టవర్ కట్టుకుందామని చెప్పాడు. దానికి అందరూ వావ్! సూపర్ ఐడియా అని అలాగే చేద్దామని చప్పట్లు కొట్టారు. వాళ్ళు టవర్ కట్టడం స్టార్ట్ చేశారు. ఆ వర్క్‌లో చాలా బిజీ అయిపోయారు. కానీ వాళ్ళ మనసులో చాలా గర్వం ఉండేది. దేవుడు మాకక్కర్లేదు. మేం చాలా గ్రేట్ అని వాళ్ళనుకుంటూ ఉండేవారు. దేవుడు ఆకాశం నుండి ఇదంతా చూస్తున్నాడు. ఈ ప్రజలందరూ వాళ్ళకు వాళ్ళే చాలా గ్రేట్ అనుకోవడం దేవునికి అస్సలు నచ్చలేదు. అప్పుడు దేవుడు బోలెడని లాంగ్వేజెస్‌ని తీసుకువచ్చేశారు. అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే లాంగ్వేజ్ అర్థం కాక వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాక చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ నుంచి పెద్ద పెద్ద గొడవలయ్యి ఆ టవర్ కట్టడం ఆపేశారు. అందుకే ఆ ప్రదేశానికి బాబేలు అని పేరు పెట్టారు. అంటే కన్‌ఫ్యూజన్ అని అర్థం. అందరూ ఒకే ప్లేస్‌లో ఉండకుండా వేరే వేరే ప్లేసెస్‌కి ఫ్యామిలీస్‌తో షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అలా దేవునికి ఇష్టం లేకుండా చేసే పని దేవుడు ఆపేశాడు. మనం కూడా ఏ పని చేసినా దేవునికి విధేయులుగా ఉంటూ చేయాలి. దేవుని కన్నా మేమే గ్రేట్ అనుకుంటూ చేస్తే ఆ పని సవ్యంగా అవ్వదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, మేము ఎప్పుడూ నీ మాట వింటూ, నీకు విధేయులుగా ఉంటూ, మేము చేసే ప్రతి పనిలో నీ హెల్ప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే జీవితాన్ని మాకు ఇవ్వండి. ఆమెన్. ఓకే పిల్లలు, రేపు ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. గుడ్ నైట్.